సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ శ్రీకర్. సో ఈ రోజు అయితే వీడియో అయితే మనం ఎల్పీలో ఉన్న 38 బ్లాక్ కంప్యూటర్ అప్లికేషన్ వీడియోని అయితే బ్లాక్ టూర్ అయితే చేయబోతున్నాం అన్నమాట. సో ప్రతి ఒక్కటి మీకైతే పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చూపెడతాను. ఈ బ్లాక్లో ఏ విధంగా ఉంటుంది, క్లాస్ అయితే ఏ విధంగా ఉంటుంది, ప్లేస్మెంట్, ర్యాంకింగ్ ప్రతి ఒక్కటి అయితే మీకైతే చెప్తాను అన్నమాట. సో మీరు ఇప్పటికైతే వీడియోకి అయితే ఎవరైతే లైక్ చేయాలి వెంటనే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వెంటనే మనం అయితే మన 38 బ్లాక్లో టూర్ అయితే చేసేద్దాం పదండి గైస్. సో గైస్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట 38 బ్లాక్లో వచ్చేసి. సో నా వెనక చూస్తారు కదా, ఒకసారి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి రైట్ సైడ్ చూడండి గైస్, ఏ విధంగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది కంప్లీట్ ఎల్పీలో ఉన్న 38 బ్లాక్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. సో ప్రతి ఒక్కటి మన ల్యాబ్ అలాగే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ అయితే మనం అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో. సో లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం పక్కన. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే ఇక్కడ 38 బ్లాక్లో ఉన్న ఇంటెలిజెన్సీ సిస్టమ్ ల్యాబ్ అయితే చూసేద్దాము. సో ఇక్కడ అయితే ఏ విధంగా ఉంటుందో మీకు అయితే కంప్లీట్ చూపెడతాను పదండి. సో గైస్ ఇదే అన్నమాట సో ఇంటెలిజెన్సీ ల్యాబ్ అయితే. సో మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకైతే సిస్టమ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడే స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ ప్రాక్టికల్ క్లాసెస్ అయితే జరుగుతాయి అన్నమాట. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ప్రతి ఒక్కటి మనకి థియరీ కాకుండా మనకైతే ప్రాక్టికల్ కూడా ఎల్పీలో అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే సిస్కో నెట్వర్కింగ్ ల్యాబ్ అయితే యూజ్ చేద్దాము. ఇదైతే 38 బ్లాక్లో ఉంటుందన్నమాట. సో మీకు ఏ విధంగా ఉందో చూపెడతాను ఒకసారి వచ్చేయండి. సో చూసుకోవచ్చు గైస్, ఇది వచ్చేసి కంప్లీట్ మన సిస్కో నెట్వర్కింగ్ ల్యాబ్ అన్నమాట. సో ఇక్కడైతే ప్రతి ఒక్క సిస్టమ్స్ అయితే ఉంటాయి. సో స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళ అయితే ల్యాబ్స్ అయితే ఇక్కడైతే జరుగుతాయి అన్నమాట. సో గైస్ ఇప్పుడు నా వెనక చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి హైలైట్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అన్నమాట. సో నా వెనక స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ అలాగే టాప్ రిక్రూటర్స్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇక్కడైతే మనకైతే మెన్షన్ చేశారు. మన కంపెనీస్ ఇక్కడికి వచ్చేసేసి ఇన్ఫోసిస్, యాక్సెంచర్ అలాగే ఐబిఎం, క్యాప్జెన్ ఇలాంటి టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ అయితే మన కంప్యూటర్ అప్లికేషన్స్కి వచ్చి అయితే మన దగ్గరనైతే రిక్రూట్ చేస్తారన్నమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ స్టూడెంట్స్ హైలైట్స్. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే కంప్యూటర్ అప్లికేషన్ హైయెస్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుందాము. సో నా వెనక చూస్తారు కదా, సో ఇది వచ్చేసి 30 LPA కంప్యూటర్ అప్లికేషన్లో అయితే బ్రేకింగ్ రికార్డ్ చూసుకోవచ్చు. 13 LPA అయితే వచ్చిందనమాట. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అయితే 9.3 LPA. సో ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు స్టూడెంట్స్కి ఏ కంపెనీలో వచ్చాయో. సో ఇదైతే మన దగ్గర ఎల్పీలో అయితే మనకు చాలా అంటే చాలా కంపెనీస్ వస్తాయి, మనకి చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకా మీరైతే లేట్ చేయకుండా మీరు ఒకవేళ ఎల్పీలో మీరైతే కంప్యూటర్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటేనైతే మీకైతే నాకైతే మెసేజ్ చేయండి, నీకు కంప్లీట్ డీటెయిల్స్ PDF అయితే సెండ్ చేస్తానన్నమాట. కామెంట్ బాక్స్లో ఒకసారి కంప్యూటర్ అప్లికేషన్ అని మెసేజ్ చేయండి. సో గైస్ మన ఎల్పీయూ కంప్యూటర్ అప్లికేషన్ అయితే ర్యాంకింగ్లో అయితే చాలా బాగుంటుంది. సో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో అయితే 5th ప్లేస్ అన్నమాట. అలాగే NRIF ర్యాంకింగ్లో వచ్చేసి అయితే 31st ర్యాంక్ అన్నమాట. సో ఈ ర్యాంక్ చూసి మనం చెప్పొచ్చు మన బ్లాక్ కంప్యూటర్ అప్లికేషన్ బ్లాక్ అయితే ఎంత తోపు అన్నమాట. సో గైస్ మన కంప్యూటర్ అప్లికేషన్ అయితే మీకు కోర్సెస్ అంటే చాలా ప్రొవైడ్ చేస్తారు. లైక్ BCA కంప్యూటర్ అప్లికేషన్, BSc ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి చాలా కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తారు. స్పెషలైజేషన్ కోర్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఇలాంటి కోర్సెస్ చాలా కోర్సెస్ అయితే ఇక్కడైతే ఆఫర్ చేస్తారన్నమాట. సో గైస్ ప్రతి ఒక్క బ్లాక్లోనే అయితే మనకైతే స్టక్ షాప్ అయితే ఉంటుందన్నమాట. సో స్టక్ షాప్లో అయితే మనకైతే ప్రతి ఒక్క స్టేషనరీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో చూసుకోవచ్చు నా వెనకనైతే స్టక్ షాప్ అయితే ఉంది. సో మనం లేట్ చేయకుండా ఇక్కడైతే చూసేద్దాం ఏ విధంగా ఉంటుందో. సో ఇక్కడ మీకైతే కంప్లీట్గా మీకు ఏ స్టేషనరీ ఐటమ్స్ కావాలన్నా మనకైతే ప్రతి ఒక్క బ్లాక్లోనైతే ఈ స్టక్ షాప్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ ఈ 38 బ్లాక్లో మీకైతే ఇంకో డిపార్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లాక్ అనేది ఉంటుంది అన్నమాట. సో నా వెనక చూస్తారు కదా గైస్, సో చూసుకోవచ్చు ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ అన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే రీసెర్చ్ చేసారో ఇక్కడనైతే చూపెడుతారో చూసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి అయితే మనకి ఈ రీసెర్చ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్నమాట. సో ఆడ ఫండింగ్ ఏజెన్సీ అలాగే ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి కనబడుతుంది. గూగుల్ అలాగే సిస్కో ఇలాంటి కంపెనీస్ అయితే మనకైతే ఈ రీసెర్చ్లను అయితే మనకైతే కొలాబరేట్ అయితే ఎల్పీతోనైతే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో గైస్ మన ఎల్పీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్లో అయితే మీకైతే ఓన్లీ థియరిటికల్ కాదు మనకైతే ప్రాక్టికల్గా అయితే రీసెర్చ్ చేపిస్తారు. చూసుకోవచ్చు ఇక్కడ నా వెనక చూస్తారు కదా, ప్రతి ఒక్కటి ఇక్కడ స్టూడెంట్ అయితే రీసెర్చ్ చేసి వాళ్ళైతే పేటెంట్ అయితే పబ్లిష్ చేశారన్నమాట. సో ప్రతి ఒక్కటి చూస్తారు కదా, అయితే కంప్లీట్ మన స్టూడెంట్స్ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళైతే పబ్లిష్ చేసిందన్నమాట. సో గైస్ ఇదే కంప్లీట్ మన కంప్యూటర్ అప్లికేషన్ బ్లాక్ టూర్ అన్నమాట. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. మీ డౌట్స్కి అయితే నేనైతే కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో ఇప్పటికే ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదు వెంటనే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ గైస్.